హాయ్ అండి, బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు ఇదిగో బీరకాయ ఇగురు చేయబోతున్నామండి. రేట్లు అయితే అదిరిపోతున్నాయండి. ఈ బీరకాయలు 100 రూపాయలండి. అని లేతగా ఉన్నాయి. కాకపోతే మా వారికి జాండీస్ వచ్చాయండి, అందుకని దాకా హాస్పిటల్లో ఉండొచ్చామండి. బీరకాయ చేద్దామని మార్కెట్కి వెళ్ళి నిన్న బీరకాయలు తీసుకొచ్చామండి. అందుకని ఈరోజు బీరకాయ ఇగురు వేద్దామని కట్ చేస్తున్నానండి. సమ్మర్ కదండి, చలవ చేసే కూరగాయలే తినాలి. కాకపోతే రేట్లు మాత్రం అదిరిపోతున్నాయండి, అసలు మామూలుగా లేండి. ఏదైనా కిలో 100 రూపాయల పైనేనండి. కట్ చేసేసి కూరలోకి వెళ్ళిపోదామండి. వండేటప్పుడు చూద్దాం. బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నామండి. తాలింపు పెట్టుకుంటున్నాము. ఆయిల్ వేసేసి వేడైన తర్వాత పోపు దినుసులు వేసాను. ఒక టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, బీరకాయ అండి మొత్తం వేసేసేసి నూనెలో మగ్గబెట్టుకున్నాము. మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది, దగ్గరగా అయిపోతుందండి. బాగా త్వరగా ఈజీగా ఉడికిపోతుంది. బీరకాయ చాలా లేతగా ఉన్నాయి. ఇంట్లో శనగపప్పు, ఎండుశనగపప్పు కూడా వేసుకుంటే బాగుంటుందండి. అంటే మా వారి బాగాలేదు కాబట్టి మామూలుగా చేస్తున్నాను ఇగురు. ఇంకా వాటర్ ఏం పోయకుండా దగ్గరికి ఉడకబెట్టేసుకున్నామండి. కొంచెం లైట్గా ఉప్పు వేసేద్దాము. ఉప్పు వేసి మాకు పెడదాం. ఎక్కువ ఉప్పు వేయద్దన్నారండి, అందుకని కొంచెం వేస్తున్నాను. మూత పెట్టేసుకున్నాం కలిపేసేసి. బాగా ఉడికిన తర్వాత చూద్దాం. కొంచెం లైట్గా కారం వేసి, మా వారికి తీసిన కర్రీ అండి ఇది. పేషెంట్లకి ఇలాగే పెట్టాలండి. మళ్ళీ మేము కారం వేసుకొని చేసేసుకున్నామండి. ఇదే అండి కారం వేసి చేసిన కర్రీ మనం తినడానికి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంతేదండి, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేదండి, ఇంక తినేద్దామండి అన్నంలో, వేడి వేడి అన్నంలో బీరకాయ కర్రీ రెడీ.